అందరికీ నమస్కారం అండి. మన భారతదేశం ఆర్మీ మన దేశ సైన్యం మిడ్‌నైట్ వేళ 1:30, 2 ఆ టయాన పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఉగ్రవాద దాడుల్లో కొంతమందిని హతమార్చడం అన్నది మన దేశానికి గర్వకారణమైనటువంటి విషయం. కాకపోతే ఈ రివెంజ్ ప్లానింగ్ అనేది భారతీయులను హర్షించదగ్గది కాదు. ఈ స్థాయి అనేది సరిపోదు. వారి పొద్దుగూకులు కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు పొద్దుగూకులు భారతీయుల మీద అటాక్ చేయడం, ఎంతోమంది 30-40 మందిని చంపేయటం, వెళ్ళడం, ఈ దాడులు అనేది తరచూ సంవత్సరం 2 సంవత్సరాల ముందు, ఎన్నికల ముందు ఇలా జరుగుతూనే వస్తున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? దీనికి సరైన విధానంలో సరైన పరిష్కారం అనేది చెయ్యాలి. ఏదో ఒక చిన్న ఉగ్రదాడిని మెరుపుదాడి చేసి కొంతమందిని హతమారిస్తే దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళలో మరికొంచెం పగ అనేది పెరిగి ఇంకా ద్వేషంగా ఇంకా దాడులు చేయడం అనేది మొదలు పెడుతున్నారు. అలా కాకుండా ఇంకా పూర్తి స్థాయిలో ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుని వారి మీద దాడులు ఉధృతం చేయాలి. ఖచ్చితంగా ఈ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టే విధంగా అన్ని దేశాల సహాయం తీసుకోవాలి. తీసుకుని ఈ ఉగ్రవాదులను పూర్తి స్థాయిలో హతమార్చేంత వరకు కూడా భారతీయ సైన్యం, అదేవిధంగా భారత ప్రభుత్వం అనేది ఎలర్ట్గా ఉండి వీరందరి జాడలను కనిపెట్టి మరీ చంపడం అనేది చాలా అవసరం భారతదేశానికి. లేకపోతే ఇంకా పౌరులు ఇంకా హింసించబడతారు, ఇంకా చంప